హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మంచి స్టైలిష్ లుక్తో అదిరిపోయే డ్యాన్స్ వేస్తూ బిగ్ బాస్ స్టేజ్ మీదకి చేరి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి పట్టపగలే మిట్ట మధ్యాహ్నం చుక్కలైతే చూపించాడు అని చెప్పవచ్చు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకు అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా గేమ్లో ఈ వారం బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఎక్కువ శాతం మంది ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా అంతే తప్పుద్వారాలు అయితే పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గేమ్ బాగా ఆడుతున్నా ఎవరో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గేమ్ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఆడియన్స్కి నచ్చటం లేదనే విషయాన్ని గ్రహించిన బిగ్ బాస్ ఈరోజు నాగార్జునతో ఆ విషయాన్ని ఆడియన్స్ తరపు నుంచి హౌస్ మేట్స్కి అయితే చెప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హౌస్లో ఉన్న రీతితో అయితే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, ఈ వారం నీ ఆట మంచి ఫైర్ బ్రాండ్లా కొనసాగింది రీతు అని చెప్పగానే రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ముందుగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లోనైతేనేమి, అలాగే కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి నువ్వు ఫ్లోరాతో పోటీ పడిన గేమ్ అయితేనేమి, ఇక కెప్టెన్సీ టాస్క్లోనైతేనేమి నీ 100కి 1000% కాదు 1000% ఇంకా ఎక్కువగానే ఇచ్చావు. కానీ నువ్వు చేసిన ఒకటే ఒక మైనస్ ఏమిటి అంటే, అనవసరంగా నువ్వు గెలిచే గేమ్లో కూడా సంచాలకుగా ఉన్న సమయంలో డెమాన్తో నువ్వు మాటలు కలిపి అలా చేయాలి, నేను గెలవాలంటే ఇలా చేయాలి అంటూ నువ్వు మాట్లాడడం ఏదైతే చేస్తున్నావో అది నీ గేమ్కి చాలా ఎఫెక్ట్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలుస్తున్నావు అని అనిపిస్తుంది తప్పక ప్రయత్నం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి ఇకపై నువ్వు గేమ్ మాత్రమే ఫోకస్ చేసి అడుగులు ముందుకు వెయ్యి. సంచాలక్ ఎవరైనది ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఆడియన్స్ వారిని అన్ని విషయాలను పసిగడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా కూడా ఇకపై డెమాన్ని కానీ సంచాలకులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు ఇష్టపడవద్దు. ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి చేసావనుకో, మిగిలిన ఏ టాస్క్ నువ్వు కష్టపడి గెలిచినా కూడా సంచాలకుని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఉంటుందిలే అనే భావనలో వెళ్ళిపోతుంది అంటూ రీతుకి అయితే సరైన సలహా అయితే ఇవ్వడం జరిగింది. మరి రీతుకి నాగార్జున మాట్లాడిన ఈ సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.